హలో వివర్స్. రాహుల్ గాంధీ గత వీడియో మాట్లాడినట్టు కేవలం ఒక సాదాసీదా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా తను పరిచయం అయ్యాడు, కానీ ఒక నిజమైన పొలిటీషియన్గా నిరూపించుకునే అవకాశం ఆయన జీవితంలో దాదాపు రాజకీయాలు మొదటిగా ఎంటర్ అయినప్పుడు అవసరం రాలేదు, సందర్భం రాలేదని చెప్పాలి. కానీ తనకున్న పేరు, పలుకుబడి, చరిష్మాతో సోనియా గాంధీ గారికి ఉన్న పొలిటికల్ పవర్తో చాలా ఈజీగా రాజకీయంలో ఎదిగారని చెప్పాలి. కానీ తానుగా నిరూపించుకునే అవకాశం దాదాపు తను మొదటి దశలో ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి రాహుల్ గాంధీకి వ్యతిరేక దిశలో ప్రయాణం కొనసాగించాల్సి వచ్చింది. మోడీ చరిష్మా ముందు రాహుల్ గాంధీ నిలబడలేకపోయాడు. రాహుల్ గాంధీ 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా పోటీ చేసినా గెలవలేక ఓడిపోయారు. దానికి కారణం రాహుల్ గాంధీలో ఒక స్థిరమైన, పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కనిపించకపోవటం. తర్వాత ప్రియాంక గాంధీ రాజకీయాలకు ఎంటర్ అవ్వటం, ఆమెను మళ్ళీ ఇందిరాగాంధీతో పోల్చడంతో కొంచెం ఆయన సైడ్ అయిన అవకాశం వచ్చింది. అలా రాహుల్ గాంధీ 2014 నుంచి తానేంటో తాను ప్రజలకు నిరూపించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలా తన రాజకీయ ప్రస్థానం అనేది జనం కోసం, ప్రజా కోసం, నాయకత్వం లక్షణాలను నిరూపించడం కోసం ముందుకు సాగాల్సి వచ్చింది. అలా రాహుల్ గాంధీలో ఒక రకమైన మార్పు, చైతన్యం అనేది కనిపించింది. తర్వాత ఇప్పుడున్న రాహుల్ గాంధీకి ఎంతో మార్పు ఉందని చూసిన జనాలు, సన్నిహితులు, వర్గాలు సోషల్ మీడియాలో అనేక పోస్టులు, వీడియోలలో ప్రచారించడం జరిగింది. రాహుల్ గాంధీ ఒక నిజమైన నాయకుడిగా, నిజమైన లీడర్గా కనిపిస్తున్నారని అప్పుడు ఎంతో విస్తృత ప్రచారం జరిగింది. దానికి కారణం మోడీ హవా. ఆయన హవా ముందు కాంగ్రెస్ పార్టీ అసలుకి నిలవలేకపోవటం, దేశంలో చితికిలు పడటం, రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేకపోవటం అనేది చూపించాల్సిన విషయం. అలానే సోనియా గాంధీ కూడా ఏం చేయలేక నిశ్శబ్దంగా ఉండిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పార్టీలో స్ట్రాంగ్ ప్లేసుల్లో, రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిలవలేకపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి చోట్ల కూడా ఓడిపోయినట్టే కాంగ్రెస్ హవా ఎంతగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అలాంటి టైంలో రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి తానుగా రాజకీయాల్లో ముందుకు సాగటం మొదలుపెట్టారు. తాను ఎవరికి ప్రవర్తన స్థాయిని మార్చేసి ఒక సామాన్యుడిలా, ఒక సాదాసీదా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అక్కడి నుంచి మొదలు